అమరావతి రాజధాని నగర పరిధిలో ఉన్నటువంటి మంగళగిరి, నిడమర్రు గ్రామాల మధ్య ఉన్నటువంటి రైల్వే ట్రాక్ అది. మంగళగిరి నుంచి రైల్వే ట్రాక్ అవతల వైపుకు దాదాపు 25 గ్రామాలకు ఉద్యోగస్తులు, రైతులు, సాధారణ ప్రజానీకం నిత్యం వాహనాల ద్వారా వెళ్తూ ఉంటారు. అయితే ఎంతో కాలంగా ఈ రైల్వే ట్రాక్ పుణ్యమా అంటూ వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి, అరగంటకు ఒకసారి ఈ రైల్వే గేట్ పడుతున్న నేపథ్యంలోనే పరిస్థితి మరీ దారుణంగా మారింది. నిడమర్రు రైల్వే గేట్ ద్వారానే అమరావతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఎస్ఆర్ఎం, విట్టు, అమృత యూనివర్సిటీ చెందినటువంటి స్కూల్ బస్సులు కూడా ఇటువైపు నుంచి వెళ్తూ ఉంటాయి. ఇలాగా నిత్యం గేటు పట్టడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు విద్యార్థులు. ఇక రైల్వే గేటుకి పడవ వైపున ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా అటువైపే ఉంది. సాధారణ ప్రజానీకంతో పాటు క్రికెట్ స్టేడియానికి కూడా అభివృద్ధి విషయంలో ప్రతిపాదకంగా ఉన్నటువంటి ఈ రైల్వే గేటుపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దృష్టి సారించింది. గత 2 రోజుల క్రితం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పర్యటన చేసి ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిలో ఈ ఆర్ఓబి అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తామని ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రికి లెటర్ రాయడం జరిగిందని, సాధ్యమైన త్వరలోనే ఈ నిర్మాణ పనులు చేపట్టడానికి తమ వంతు కృషి చేస్తామని విలేకరుల సమావేశంలో తెలియజేశారు. దాదాపు 25 ఎకరాల విస్తరణలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం జరిగినటువంటి మంగళగిరి క్రికెట్ స్టేడియం అనేటువంటిది వివిధ కారణాల వలన ఇప్పటివరకు సరైనటువంటి ఆదరణ నోచుకోలేదు. అయితే అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యం, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వ్యక్తుల రాకతో అందరి దృష్టి ప్రస్తుతం అమరావతి టౌన్షిప్లో ఉన్నటువంటి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంపై పడింది. అది అభివృద్ధి చెందాలంటే దానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి ఈ రైల్వే ట్రాక్ యొక్క పనులు మొదలుపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది అధికారులు గుర్తించారు. 6 మంగళగిరి, నిడమర్రు మధ్య రైలు ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా సంవత్సర కాలంలోపే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచెస్ ఆడటానికి తమ వంతు కృషి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఇప్పటికే ప్రకటించారు. ఇంకా ప్రాథమిక అవసరాలు ఏదన్నా మంచినీటి ఫెసిలిటీలు కానీ ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. రైల్వే డిఆర్ఎంకి కూడా లెటర్ పెట్టాం ఆల్రెడీ ఆర్ఓబి మీద. దాని మీద పని జరుగుతుంది. ఈ స్టేడియం స్టార్ట్ అయ్యే లోపల ఆర్ఓబి కూడా పూర్తయ్యేటట్టు చేస్తాం. రైల్వే వారితో మాట్లాడైనా కానీ, వెస్టర్న్ బైపాస్ నుంచి రోడ్డు తీసుకునైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ఈ ఇన్ఫ్రా పూర్తి చేస్తాం. ఈ ప్రాంతం విజయవాడ, గుంటూరు, అమరావతి, ఈ అమరావతి ప్రాంతంలో ఒక చోట ఎయిర్పోర్ట్ ఉండొచ్చు, లేకపోతే ఒక చోట హోటల్ ఉండొచ్చు, ఇంకో చోట స్టేడియం ఉండొచ్చు, ఇంకో చోట ఇంకోటి ఉండొచ్చు.